కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులకు ఏపీ పిసిసి సెక్రటరీ సర్దార్ మర్పిల చిట్టి, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం అధ్యక్షులు పోతిని బేసు కంఠేశ్వరుడు బేసు శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చిట్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతిని బేసు మాట్లాడుతూ స్వతంత్ర సమరధుడైన పోతిన వెంకన్న కుమారుడైన తాను గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో శిక్షితుడినై కార్యకర్తగా నాయకుడిగా పనిచేస్తూ వచ్చానని చెప్పారు. అయితే కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయుడినై తమ లాంటి వారిని అడుగడుగున అవమానపరుస్తున్నారని, మాలాంటి నిజమైన క్రమశిక్షణ గల నాయకులను కార్యకర్తలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపనకు గురై కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శర్మిలారెడ్డికి పంపిస్తున్నట్లు చెప్పారు. కాగా సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పైలా బాలా శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు. అలాగే చిట్టి కార్యాలయ శాశ్వత నెంబర్ పణుకు రమేష్ బాబు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. విచ్చేసిన పాత్రికేయులకు, మిత్రులకు, అలాగే సర్దార్ మర్పుల చిట్టి కేంద్ర కాంగ్రెస్ కార్యాలయం సభ్యులకు, కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా ముందు నమస్సుమాంజలి. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏజెండా కాంగ్రెస్ పార్టీ, భారత నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి మేము అంతా కూడా ఆఫీసు మెంబర్లు అందరం కూడా సర్దార్ మర్పుల చిట్టి కాంగ్రెస్ ఆఫీస్ మెంబర్స్ అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మా ఆఫీసు ఈ ఆఫీసు స్వతంత్ర సమర దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలకి కాంగ్రెస్కి ఎన్నుదన్నగా, అలాగే కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమాలకు ఎన్నుదన్నగా పెద్దలు మర్పుల చిట్టి గారి దగ్గర నుంచి, అలాగే పోతున వెంకన్న గారు, వానరాజు పోతన గారు, పోతుని చిన్న గారు, ఇలాగే పణుకు శాస్త్రిరావు గారు, తమ్మిని విజయ్ కుమార్ గారు, ముదులు బాబ్జీ గారు, అడ్డురాములు గారు, మాధవ రామారావు గారు, అలాగే పెద్దలందరూ కూడా పరాల ఆదినారాయణ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా ఈ ఆఫీస్ నుంచి ఎంతో మహోన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి ముఖ్య కేంద్రంగా ఉన్న ఇది కాంగ్రెస్ వైభవం కోల్పోవడంతో గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే 2014 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా డౌన్ఫాల్ బిగిన్ అయినా సరే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి 10 రకాలుగా అండదండగా ఉండాలి, కాంగ్రెస్ ఫ్యామిలీలుగా ఉన్నామని చెప్పి మేమంతా కూడా కాంగ్రెస్కి నిర్ణయించుకుని ఉండడం జరిగింది. మరి ఈ రోజున్న పరిస్థితుల్లో మరి ఈ కాంగ్రెస్ని ఈ రాష్ట్రంలో అవసరం లేదు, మనకి పార్టీ అవసరం లేదు, ఉండవసరం లేదు అనే పరిస్థితికి ఏఐసిసి నిర్ణయించుకుందో మరి ఏమో తెలియదు. కానీ ఒక ఇంపోర్టెడ్ వ్యక్తుల్ని వీళ్ళని ఈ పార్టీకి అధ్యక్షులుగా షర్మిలాని, అలాగే వైఎస్ షర్మిలాని అలాంటి వారిని అందరిని కూడా వేయడం జరిగింది. మరి ఆమె వచ్చాక ఈ పార్టీ రకరకాల మార్పు చెంది వాళ్ళ కుటుంబ వ్యవహారాలు తప్పితే పార్టీని పట్టించుకోవడం, పార్టీని డిస్క్రైబ్ చేయడం కానీ, పార్టీ యొక్క విధి విధానాలని ఎక్స్పోజ్ చేయకుండా పార్టీని సర్వనాశనం చేసే పరిస్థితికి ఇవాళ వచ్చింది. ఇవాళ ఒక ఉమ్మడిగా వారు ఎలియన్స్లో వెళ్తున్నాం అనే విషయాన్ని కూడా ఒక పత్రికా ముఖంగా కానీ, ఒక మీడియా పరంగా కానీ, అలాగే కార్యకర్తలని అందరినీ సంకోచపరిచి ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరిచి ఒక విధి విధానానికి కూడా వెళ్ళకుండా చాలా అవమానకరంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, సీనియర్లని అందరిని కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆమె సర్వనాశనం చేసే పరిస్థితికి వెళ్ళింది. కనీసం ఒక ఇంటిమేషన్ కానీ ఏమి లేకుండా ఈ అవమానాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గా, అలాగే ఇప్పుడు నా వరకు నేను కూడా ఈ ఆఫీస్కి 13 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉంటూ ఈ ఆఫీసుకి యొక్క గ్రంథాలయాన్ని కానీ, స్మారకమైన కానీ, యాక్టివ్ సోషల్ యాక్టివిటీస్ కూడా ఎన్నో చేస్తూ ఈ ఆఫీసు పౌరుని అలా నిలబెడుతూ వాటి యొక్క విశిష్టతను తగ్గించకుండా పెద్దల అందరి యొక్క ఆశీస్సులను తీసుకుని రావడం జరిగింది. మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అవమానకరమైన పరిస్థితుల్లో ఇవాళ మమ్మల్ని, మా ఆఫీసుని కూడా ట్రీట్ చేయడంతో మానసికమైన శోభతో మనస్తాపం చెంది ఇది ఇంతకాలం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ ఎంత బాధాతత్వ హృదయంతో మేము రాజీనామా చేస్తున్నామనే స్థాయికి వచ్చామంటే కాంగ్రెస్ పార్టీ ఆ దిగజారుతనానికి రెస్పాన్సిబిలిటీ లేని పరిస్థితికి, కనీసం మేము ఇవాళ రాజీనామా చేస్తున్న పత్రం ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ
ఆంధ్రప్రదేశ్లో తయారైంది. మరి అలాంటి రెస్పాన్సిబిలిటీ కానీ లేదు కానీ ఇంకోటి కానీ కూడా ఎన్నోసార్లు వెంచరించిన ఫోన్లు చేసిన అక్కడున్న సిటీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వేలు కానీ మాకే దిక్కు దివాన్ లేదని మేమని చెప్తాం అనే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇంక ఈ కాంగ్రెస్ పార్టీలో మనుగడ చేయడం ఇక్కడ మనం ఉండడం కరెక్ట్ కాదని మీ అందరం కూడా ముఖ్యంగా వాళ్ళ రాజీనామాల్ని సమర్పించడం జరుగుతుంది మీ ద్వారా. అలాగే దీన్ని కూడా అందరికీ పిసిసికి అలాగే ఏఐసిసి కూడా ఫ్యాక్స్ ద్వారా ఈ సమాచారాన్ని అందజేయడానికి మేము నిర్ణయించుకున్నాం. జీర్ణించుకోవడానికి మాకు కొంచెం టైం పడుతుంది. తర్వాత మేము భవిష్యత్ కార్యాచరణ అనేది మటుకు త్వరలోనే మా అందరి మెంబర్లతో కానీ మా సంస్థలతో కానీ మా అభిమానులతో మిగతా వాళ్ళతో కూడా చర్చించి 1-2 రోజుల్లో మీకు కూడా మీ పత్రికాముఖంగా మళ్ళీ మేము అనేది ఏ రకమైన స్టెప్ తీసుకుందాం అనేది కూడా మీకు తెలియజేస్తాం. దయించి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మా ఆవేదనని అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని అయితే కోరుకుంటున్నాం. ఇవాళ ఆ పరిస్థితిని మళ్ళీ ఏదైతే భవిష్యత్తుకి ఉపయోగపడేది ఈ సంస్థను కూడా సర్దార్ మర్పుల్ చిట్టి గ్రంథాలయ సంస్థ కింద దీన్ని స్మారక భవనం కిందే స్వతంత్ర భవనం కింద స్వతంత్రంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక మెమోరియల్ ట్రస్ట్గా దీన్ని కూడా రూపొందించింది. ఇక నుంచి ఆయన పేరు కూడా సర్దార్ మర్పుల్ చిట్టి స్మారక గ్రంథాలయ సంస్థ కింద దీన్ని నడుపుతామని, పార్టీ తీళ్ళకి సంబంధం లేకుండా చేస్తామని, అలాగే దీన్ని ఒక వైభవాన్ని స్వాతంత్ర సమరయోధులు ఇక్కడ నుంచి స్వాతంత్ర సమరం అనేది ఇక్కడ నుంచి బిగిన్ అయింది. ఈ 1935లో ఈ కృష్ణా జిల్లా మొట్టమొదటి సమరం దిగినైంది కాబట్టి దాన్ని ఆ మెమోరియల్గా ఆ స్వాతంత్ర సమరయోధులకి అలాగే ఇక్కడ చేసిన వాళ్ళ యొక్క హిస్టరీలు కానీ అన్నిటిని కూడా పొందుపరిచి ఒక మెమోరియల్గా అలాగే ఒక గ్రంథాలయ సంస్థగా ఇంకా సోషల్ ఎథిక్స్ కొన్ని చేసే పరిస్థితిని ఒక తీర్చిదిద్దామని పత్రికాముఖంగా మీ అందరి సమక్షంలో దీన్ని చేస్తామని మేము తెలియజేస్తాం.